దేవుని పిల్లలైనంత మాత్రాన కష్టాలు, వ్యాధులు, బాధలు, కన్నీళ్లు ఉండవని మనం చెప్పకూడదు. హిజ్కియా దేవుడంటే భయము, భక్తి కలిగినవాడు. ఆయన గతంలో జరిగిన అనేక సంఘటనల్లో దేవుని దగ్గర మొరపెట్టి విజయాన్ని పొందినవాడు, పరిష్కారాన్ని పొందినవాడు. అలాంటి భక్తిపరునికి మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోగాన్ని బట్టి యెషయా ద్వారా ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు. ఆయన బాధపడుతున్నప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకో అనేటువంటి మాట విన్న వెంటనే ఆయనకి వేరే దిక్కేమీ లేదు. ఆయన ఎటువైపు పరుగులెత్తలేదు, నిరాశ చెందలేదు. ఎందుకంటే నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నాకెందుకు రావాలి అనేటువంటి ప్రశ్న దేవుణ్ణి వేయకుండా గోడవైపు తన ముఖాన్ని తిప్పుకుని, అంటే తన్ను తాను తగ్గించుకుని దేవుణ్ణి అడిగాడు. ఇంకా మెట్ల చివరికి వెళ్లకుండానే యెషయాకి మరలా జవాబు వచ్చింది. వెళ్ళి ఆయనకి 15 ఏళ్ళు ఆయుస్సును పొడిగిస్తున్నానని చెప్పమన్నాడు. ఈ మాట మనందరికీ ఎంత ఊరటనిస్తుందనంటే, ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలుగుతుంది, నిరాశ నిస్పృహల్లో మనకి విజయాన్ని ఇస్తుందని చెప్తుంది.